సో నెక్స్ట్ సమ్ వచ్చేసి ఫైండింగ్ ద మిస్సింగ్ నంబర్ ఇన్ అన్ యారే. ఓకేనా, మనకి ఏంటంటే ఇక్కడ సమ్లో మనకు ఒక యారే ఇస్తారు. వీ హ్యావ్ గివెన్ అన్ యారే అండ్ సైజ్ ఆఫ్ ద యారే ఈస్ ఎన్ సైజ్ ఆఫ్ ద యారే అనేది ఎన్. సో మనం ఏం చేయాలంటే ఇచ్చిన యారేని, ఒక యారే ఇచ్చారు ఇక్కడ, యారే దట్ ఈస్ 1 2 3 1 2 4 5 అండ్ సైజ్ ఆఫ్ ద యారేజ్ అనేది 5 అండ్ అవుట్పుట్లో ఏం డిస్ప్లే చేయాలంటే మిస్సింగ్ నెంబర్ 3 దట్ ఈస్ రే. ఓకే, మనకి ఇచ్చిన యారేలో మిస్సింగ్ నెంబర్ ఏంటి 1 2 3 ఈజ్ అవర్ మిస్సింగ్ నెంబర్. మనం ఏం చేయాలంటే మిస్సింగ్ నెంబర్ని మనం డిస్ప్లే చేయాలి. ఓకేనా, అవుట్పుట్లో వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ అనేది మనం చెప్పాలి. సో దిస్ క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్ ఇన్ కంపెనీస్ లైక్ స్విగ్గీ, పరద్ సొల్యూషన్స్. ఓకే, ఈ కంపెనీస్లో ఈ క్వశ్చన్ అనేది ఎక్కువ అడిగారు, స్విగ్గీ, రైట్. ఓకే, ఈ క్వశ్చన్ మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా, మనం ఈ క్వశ్చన్ జార్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. అయితే జార్ అంటే ఏంటంటే సింప్లీ జార్ అంటే ఇఫ్ ఏ జార్ని మనం దీంతో డినోట్ చేస్తాం జార్ని. ఓకే, క్యాప్తో, రైట్. ఏ జార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ జార్ ఏ అంటే 0. ఓకే, దెన్ ఐ సే ఏ జార్ 0 ఈక్వల్స్ టు ఏ. ఏ జార్ 0 అంటే ఏ జార్ ఏ అంటే 0 వస్తుంది, ఏ జార్ 0 అంటే ఏ వస్తుంది. ఓకేనా, ఇస్ సింపుల్గా చెప్పాను. ఓకేనా, దెన్ ఐ సే ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా జార్ యూస్ చేసుకొని మనం సాల్వ్ చేద్దాం. ఐ సే జార్ 1 ఈక్వల్స్ టు 0. ఓకే, అండ్ at the same time జార్ 2 ఈక్వల్స్ టు 0. ఓకేనా, జార్ 1ని జార్ 2ని నేను జీరోగా ఇన్స్లైజ్ చేశాను. ఐటరేట్ చేద్దాం. ఓకే, విల్ ఐటరేట్ ఇన్ ద యారే, ఐటరేట్ ఇన్ ద గివెన్ యారే. ఇచ్చిన యారేలో ఐటరేట్ చేద్దాం. దట్ ఈస్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. నేను 0th ఇండెక్స్ని స్టార్ట్ చేస్తాను. ఐ గో అంటిల్ ఐ లెస్ దెన్ n-1. ఇక్కడ మనం ఇన్పుట్ ఇక్కడ ఏమి ఇచ్చామంటే పారామీటర్స్ కింద యారేని ఇచ్చాం. అండ్ n క్యాపిటల్ N అంటే సైజ్ ఆఫ్ ది యారే, రైట్. సైజ్ ఆఫ్ ది యారే -1 అప్ టు నేను ఎక్కడప్పుడు క్రైటీరియా చేయమంటే n-1 దట్ ఈస్ అప్ టు 4 ఎలిమెంట్స్, ఓన్లీ 4 ఎలిమెంట్స్ ఇన్ ద యారే. దట్ మీన్స్ n-1 ఈజ్ అవర్ లాస్ట్ ఇండెక్స్. n-1 అంటే ఏంటి, ఇక్కడ లాస్ట్ ఇండెక్స్. n-1 అంటే లాస్ట్ ఇండెక్స్, రైట్. ఓకే, సో యూ కెన్ ఆల్సో రైట్ దిస్ హియర్ int of n-1. ఓకే, పర్లేదు, రాసుకుని పర్లేదు. n-1 అంటే లాస్ట్ ఇండెక్స్. ఓకేనా, దెన్ ఐ సే ఐ విల్ ఇంక్రిమెంట్. ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో సింపుల్ ఇక్కడ ఏం రాస్తానంటే నేను ఫస్ట్ జార్ ఆఫ్ 2 ఫస్ట్ నేను జార్ 2 చేస్తాను. జార్ ఆఫ్ array of I. సో ఇది ఎందుకంటే ఇది మనం యారే ఎలిమెంట్స్, మన యారే ఎలిమెంట్స్ని, సో దిస్ ఈస్ గోయింగ్ టు జార్ ది యారే ఎలిమెంట్స్ని జార్ చేస్తుంది. ఓకేనా, యారే ఎలిమెంట్స్కి జార్ చేస్తుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, జార్ 1 ఈజ్ ఈక్వల్స్ టు జార్ 1 ఆఫ్ I ప్లస్ 1. నేను ఇక్కడ ఏం చేస్తామంటే వి జార్, మనం దేనికి జార్ చేస్తామంటే అన్ని నంబర్స్కి జార్ చేస్తాం. ఆల్ నంబర్స్ అన్ని నంబర్స్కి జార్ చేస్తాం అనమాట. ఆల్ నంబర్స్ అప్ టు 1 నుంచి మొదలుపెట్టి అప్ టు 1 to n-1. ఓకే, అప్ టు n-1. ఓకే, ఇక్కడ ఇంకోటి రాశాను. ఓకే, ఇప్పుడు నేనైతే రెండింటికి జార్ చేశాను, యారే ఎలిమెంట్స్కి జార్ చేశాను అండ్ ఎట్ ద సేమ్ టైం అన్ని నంబర్స్కి జార్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే నేను మిస్సింగ్ నంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అది కూడా నేను జార్ చేసి ఫైండ్ అవుట్ చేశాను. జార్ ఈజ్ ఈక్వల్స్ టు జార్ 1 ఆఫ్ n given array input size that is n, రైట్. ఇదేం చేస్తుందంటే ఇది మన యారే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తుంది, అదే మిస్సింగ్ నంబర్ని ఇన్సర్ట్ చేస్తుంది. దేనిలోకి
ఇన్సర్టింగ్ ఇంటూ జార్ వన్ లోకి ఇన్సర్ట్ చేస్తుంది, మిస్సింగ్ నెంబర్ని జార్ వన్ లోకి ఇన్సర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం అగైన్ జార్ చేస్తాం దేనికి, అట్ ద సేమ్ టైం మనం దేనికి జార్ చేస్తామంటే అగైన్ జార్ వన్ ని జార్ వన్ ఇస్ జార్ విత్ జార్ టూ. ఓకేనా, జార్ వన్ ని మనం అగైన్ జార్ టూ జార్ చేసినప్పుడు మనకు అప్పుడు మిస్సింగ్ నెంబర్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, వి గెట్ ది మిస్సింగ్ నెంబర్. సో 1 second. So okay, let's check what is the error. Yes, ఇక్కడ మనం సెమీకోలన్ ఇవ్వలేదు. ఓకేనా, ఓకే లెట్స్ రన్ నౌ. ఎస్ ఓకే, ఇట్స్ రన్నింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అసలు జార్ ఎలా అయిందో చూద్దాం. ఓకేనా, స్టెప్ బై స్టెప్ జార్ ఎలా అయిందో చూద్దాం. ఓకే, దెన్ ఐ సే let's try to take an test case. Yeah, okay. సో ఇప్పుడు మనం ఒక టెస్ట్ కేస్ యూస్ చేసుకొని ఇది ఎలా ఇటరేట్ అవుతుందో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఐ సే టెస్ట్ కేస్. నేను ఒక టెస్ట్ కేస్ తీసుకుంటాను. 5 ఎలిమెంట్స్ అన్నాడు కాబట్టి 1, 2, 3, 1, 2, 4, 5. ఓకే, అతను ఇచ్చిన టెస్ట్ కేస్ తీసుకుందాం. అతను ఇచ్చిన యారేని తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క ఐటరేషన్ అసలు ఎలాగ ఐటరేట్ అవుతుందో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఐటరేషన్ లో మన వాల్యూ ఏంటి, ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ ఐటరేషన్ లో మన ఐ వాల్యూ అనేది 0. సో ఇక్కడ మనం జార్ 2 చేస్తున్నాం ఫస్ట్ మనం జార్ 2 చేస్తున్నాం. సో జార్ 2 ఈస్ కంపేర్డ్ విత్ array of 0 element, array of 0 that is array of I that is 0, array of I అంతే ఇక్కడ 0, రైట్. సో ఇప్పుడు 0 జార్ 1. ఓకేనా, array of 0 ఎలిమెంట్ ఏంటి 0. ఇప్పుడు జార్ 2 ఏంటి ఇక్కడ 0 అండ్ array of 0 ఎలిమెంట్ ఏంటి 1, రైట్. 0 జార్ 1 అంటే 1. ఓకేనా, ఇప్పుడు జార్ 1 ఇక్కడ ఏంటి అగైన్ జార్ 1 ఈజ్ 0, రైట్. అగైన్ జార్ 1 ఈజ్ 0 బికాస్ జార్ 1 ఇక్కడ జార్ 1 అనేది 0తో ఇనిషియలైజ్ అయింది అండ్ జార్ 2 కూడా 0తో ఇనిషియలైజ్ అయింది కాబట్టి ఇక్కడ జార్ 2 అనేది కూడా 0, జార్ 1 అనేది కూడా 0. ఓకేనా, ఇక్కడ యారే ఎలిమెంట్ ఏంటి ఫస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 1, అందుకే మనకు జార్ అనేది 1 వచ్చింది. అండ్ ఇక్కడ యారే ఇప్పుడు ఇచ్చింది ఇక్కడ వాల్యూ ఎంత దట్ ఈస్ ఇక్కడ ఐ వాల్యూ ఎంత దట్ ఈస్ 1, 0, రైట్, that is 0. So 0 is compared with again plus 1, right? Okay. So ikkada zor 1 is 0 and ikkada I value kuda 0, right? 0 plus 1 means 1. So zor 1 value 0 and I plus 1 value is 1, right? So manaki ikkada em vachindi again zor 0 zor 1 అనేది కూడా 1 వచ్చింది. సో ఇక్కడ zor 1 వాల్యూ మనకి 1 వచ్చింది అండ్ zor 2 వాల్యూ కూడా మనకి 1 వచ్చింది, రైట్. ఓకే, ఇక్కడ అగైన్ స్టెప్ 2 ఐటరేషన్ లో ఇప్పుడు I అనేది I ఈక్వల్స్ టు 2, రైట్. I ఈక్వల్స్ టు 2 అండ్ at the same time zor 2 ఏమో 1, array of I first element, second element that is here that is 2, రైట్. ఓకే, ఇప్పుడు మనం zor 2 చేసినప్పుడు 3 వచ్చింది, రైట్. 1 zor 2 చేస్తే 3 వచ్చింది అండ్ at the same time జార్ ఆఫ్ I plus 1 చేసినప్పుడు కూడా 3 వచ్చింది. ఇక్కడ జార్ 1 వాల్యూ 3 వచ్చింది, జార్ 2 వాల్యూ కూడా 3 వచ్చింది. అండ్ స్టెప్ 3 ఐటరేషన్ లో మనం ఏం చేస్తామంటే స్టెప్ 3 ఐటరేషన్ లో ఇక్కడ అగైన్ జార్ 2 వాల్యూ దట్ ఈస్ 3. ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడేమో ఇప్పుడు ఇక్కడ 1, ఇప్పుడేమో ఇక్కడ 3, రైట్. సో ఇక్కడ 3 ఎందుకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జార్ 1 వాల్యూ ఎంత, ఇక్కడ జార్ 2 వాల్యూ ఎంత 3, ఇక్కడ జార్ 2 వాల్యూ 3 కాబట్టి ఇక్కడ ఇప్పుడు జార్ 2 వాల్యూ అనేది కూడా 3 అయింది. ఓకేనా, ఇక్కడ జార్ 2 వాల్యూ అనేది 3 అయింది. సో 3 జార్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 7, రైట్. 3 జార్ 4 దట్ మీన్స్ array value that is 4, array element that is 4, right. జార్ 2 తో array element కంపేర్ చేసినప్పుడు 7 వచ్చింది అండ్ ఇక్కడ జార్ 2 ని I plus 1 తో కంపేర్ చేసినప్పుడు మనకి 0 వచ్చింది, దట్ ఈస్ 3 జార్ 0.
3 XOR 3 that is 0. ఇక్కడ ఇప్పుడు మనకి XOR 1 వాల్యూ 0, XOR 2 వాల్యూ 7 వచ్చింది. ఓకేనా, రైట్. ఇక్కడ XOR అగైన్ 3 ఐటరేషన్, వన్ స్టెప్ 4 ఐటరేషన్, ఫోర్త్ ఐటరేషన్ కూడా సేమ్ అలైన్ జరిగింది. 7 XOR 5 is equal to 2 అండ్ 0 XOR 4 is equals to 4 వచ్చింది, రైట్. ఇక్కడ XOR 1 వాల్యూ 4 వచ్చింది, XOR 2 వాల్యూ కూడా 4 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆఫ్టర్ లూప్ ఎండ్స్, మొత్తం లూప్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ లూప్ ఎండ్స్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం మనం దేన్ని జార్ చేస్తున్నాం ఇప్పుడు XOR 1 ని విత్ ఎన్ అంటే ఇప్పుడు XOR 1 లోకి మిస్సింగ్ నంబర్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే మిస్సింగ్ నంబర్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఎస్. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, XOR 1 దట్ ఈస్ 4 ఈస్ కంపేర్డ్ విత్ 5, దట్ ఈస్ XOR 1. ఇక్కడ XOR 1 ఏంటి 4 అండ్ n ఈస్ సమ్ అదే సైజ్ ఆఫ్ ది అరే, దట్ ఈస్ n ఈక్వల్స్ టు 5. సో 4 XOR 5 చేస్తే మనకి వచ్చింది 1 వచ్చింది, రైట్. ఇప్పుడు XOR ఎంత, XOR 1 ఎంత 1. ఇప్పుడు XOR 2 ఎంత 2, XOR 2 ఎంత 2, రైట్. ఓకే, ఫైనల్ స్టెప్లో ఏం చేస్తామంటే మనం మిస్సింగ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తాం. మిస్సింగ్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, XOR 1 ని XOR 2 ని, ఇక్కడ 1 XOR 2 XOR 2 అంటే XOR 1 వాల్యూ 1 అండ్ XOR 1 వాల్యూ 1 అండ్ XOR 2 వాల్యూ ఏమో 2, రైట్. ఇక్కడ చూడండి XOR 1 వాల్యూ ఇస్ 1, XOR 2 వాల్యూ ఇస్ 2, రైట్. సో XOR 1 XOR 2 ఏమొచ్చింది 3. సో ద మిస్సింగ్ నెంబర్ ఈస్ 3 విచ్ ఈస్ కరెక్ట్ రిజల్ట్, రైట్. సో ఇలాగ మనం ఈజీగా XOR యూస్ చేసుకుని మనం మిస్సింగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, సో దిస్ ఈస్ సో ఈజీ. ఇది కాంప్లెక్స్గా ఉండొచ్చు బట్ దిస్ ఈస్ సో ఈజీ, రైట్. ఓకే, నెక్స్ట్ లెట్స్ టేక్ ఎడ్జ్ కేసెస్. సో ఇప్పుడు ఎడ్జ్ కేసెస్ చూద్దాం. ఎడ్జ్ కేసెస్లో ఫస్ట్ ఏం చెప్తుంటే ఇఫ్ ద గివెన్ అరే ఈస్ ఎంటీ, అరే అనేది ఎంటీ అయి ఉండి n ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇస్తే ఏంటి మనకు కాన్సెప్ట్. ఓకే లెట్స్ సీ. n అనేది 1 ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు XOR ఇక్కడ మొత్తం కంపేర్ చేద్దాం. ఓకేనా, దెన్ అయితే ఇప్పుడు XOR 1 ఎంత 0 XOR ఎంత n ఎంత 1, రైట్. ఇక్కడ XOR 2 కూడా XOR చేస్తే ఏమొచ్చింది, అరేలో ఏం లేదు కాబట్టి 0నే వచ్చింది. అండ్ ఇక్కడ XOR 1 వాల్యూ కూడా 0నే వచ్చింది. సో XOR 1 0 అండ్ ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు మనం XOR 1 అనేది 0 XOR, సో ఇక్కడ ఏమవుతుందంటే 0 XOR 1 అన్నప్పుడు మాత్రం 1 వస్తుంది, రైట్. ఇప్పుడు ఏమవుతుందంటే XOR 1 వాల్యూ ఏంటి 1, రైట్. 1 XOR 2 ఏంటి XOR 2లో అరే ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి 0 XOR 0, రైట్. అందుకే మనం ఇక్కడ 0 రాసాం. ఇప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ ఏమొస్తుంది 1 వస్తుంది, రైట్. బికాస్ 1 XOR 0 1 వస్తుంది, రైట్. 1 XOR 0 1 వస్తుంది. సో ద అవుట్పుట్ ఈస్ our output is 1. సో అవుట్పుట్ ఈస్ 1 వస్తుంది. 1 ఈజ్ అవర్ మిస్సింగ్ నెంబర్. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఏంటి 1 ఈజ్ అవర్ మిస్సింగ్ నెంబర్. ఎస్, 1 ఈజ్ అవర్ మిస్సింగ్ నెంబర్. సో ఇంకో టెస్ట్ కేసు తీసుకుందాం. ఇంకో టెస్ట్ కేసులో అంటే అరేలో సింగిల్ ఎలిమెంట్ ఉంది, దట్ ఈస్ 1. ఓకే, అరేలో సింగిల్ ఎలిమెంట్ ఉంది, దట్ ఈస్ 1 అండ్ సైజ్ ఆఫ్ ద అరే ఈస్ 2. సో ఇక్కడ మేము సింపుల్గా చెప్పొచ్చు. ఫస్ట్ XOR 2 చేద్దాం మనం. XOR 2లో ఏమవుతుంది, XOR 2 ఈస్ కంపేర్డ్ విత్ ఎలిమెంట్, దట్ ఈస్ XOR 2 అనేది 0 అండ్ ఇక్కడ ఎలిమెంట్ అనేది అరే ఎలిమెంట్ అనేది 1. సో 0 XOR అరే ఎలిమెంట్ దట్ ఈస్ 1. సో మనకి XOR 2 ఏమొస్తుంది 1 వస్తుంది, రైట్. తర్వాత XOR 1లో ఏమవుతుంది, XOR 1 ఈస్ అగైన్ 0 and which is compared with 0 plus 0. సో ఇప్పుడు ఏం చేస్తామంటే XOR ఇప్పుడు 0 plus 1 దట్ ఈస్ ఎస్ ఇక్కడ i+1 అన్నట్టు, రైట్. i+1 ఇప్పుడు i అంటే 0 0 plus 1 1. సో ఇది కూడా మనకి 1 వస్తుంది, రైట్. ఇప్పుడు అగైన్ ఇంకొకటి దట్ ఈస్ XOR 1. ఇంకొక ఐటరేషన్ ఇంకో దానిలో ఏంటంటే ఇప్పుడు XOR 1 ని క్యాపిటల్ అంటే ఇచ్చిన ఇన్పుట్ ని మనం రెండింటిని చేస్తాం, రైట్. ఇచ్చిన ఇన్పుట్ సైజ్ ఎంత 2, రైట్. ఇన్పుట్ సైజ్ దట్ ఈస్ 2, సారీ దట్ ఈస్ 1, రైట్. 1 second, దట్ ఈస్ 1, రైట్.
సో ఇప్పుడు జార్ వన్ ఎంత, జార్ వన్ అనేది 1 విచ్ ఇస్ జార్డ్ విత్ 2. దేర్ఫోర్ మనకి జార్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. జార్ 1 ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇప్పుడు జార్ వన్ అనేది 3 కాబట్టి సో జార్ 1 జార్ 2 రైట్. జార్ 1 జార్ 2 చేస్తే జార్ 1 ఎంత, 3 ఈజ్ జార్ విత్ 2, sorry 3 is XOR with 1, that is right, 3 is XOR with 1, then we get the number that is 2, and the missing number is 2, right. మనకి మిస్సింగ్ నెంబర్ ఏంటి ఇక్కడ 2. సో ఇలాగే హెచ్ కేసెస్ మనం హ్యాండిల్ చేస్తాం. ఓకేనా. సో దిస్ ఈజ్ సో ఈజీ. సో ఓకే, థ్యాంక్ యూ.